వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈరోజు మనం 19th జనవరి 2019 అంటే నిన్న మార్నింగ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, మార్కోపోలో భారతదేశాన్ని వీరి కాలంలో సందర్శించారు. దీనికి ఆన్సర్ వచ్చేసి పాండ్యరాజుల కాలంలో మార్కోపోలో భారతదేశాన్ని సందర్శించాడు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, భారత జాతీయ పక్షి. దీనికి ఆన్సర్ మయూరం, నెమలి. మూడో ప్రశ్న, నేలకుర్తి సిక్కిరెడ్డి 2018లో పొందిన జాతీయ క్రీడా అవార్డు. నేలకుర్తి సిక్కిరెడ్డి 2018లో పొందిన జాతీయ క్రీడా అవార్డు. దీనికి ఆన్సర్ అర్జున అవార్డు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సంఖ్యలు వరుసగా 29 రాష్ట్రాలు ఉన్నాయి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 1979లో నోబెల్ బహుమతి గ్రహీత. 1979లో నోబెల్ ప్రైజ్ మదర్ తెరీసాకి ఇచ్చారు, కాబట్టి ఆన్సర్ మదర్ తెరీసా. నెక్స్ట్ ఆరో ప్రశ్న, జాతీయ జల బోర్డు ఏర్పాటు కాబడిన సంవత్సరం. జాతీయ జల బోర్డు 1990లో ఏర్పాటు చేశారు, 1990. నెక్స్ట్ ఏడో ప్రశ్న, అంతర్జాతీయ మానిటరీ ఫండ్కు అక్టోబర్ 3, 2018 నియమింపబడిన భారత సంతతికి చెందిన వ్యక్తి. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ IMF దీనికి అక్టోబర్ 3, 2018 నియమింపబడిన భారత సంతతికి చెందిన వ్యక్తి గీతా గోపీనాథ్ ఆన్సర్. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న, భారత రాష్ట్రపతి ఈ అధికరణం ద్వారా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 356వ అధికరణ, 356 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, వేడిని పట్టి ఉంచే ప్రధాన హరిత గృహవాయువు. వేడిని పట్టి ఉంచే ప్రధాన హరిత గృహవాయువు. దీనికి ఆన్సర్ CO2, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ పంచతంత్ర రచయిత విష్ణు శర్మ. ఆన్సర్ విష్ణు శర్మ. నెక్స్ట్, భారత పారిశ్రామిక ఉత్పత్తి 6.6% ఎప్పుడు చేరింది. దీనికి ఆన్సర్ జూలై 2018. నెక్స్ట్ క్వశ్చన్, బీటీ పత్తిలో బీటీ ఒక రకమైన బ్యాక్టీరియం. దీనికి ఆన్సర్ బ్యాక్టీరియం. సో నిన్న మనం పెట్టిన వీడియోలో కూడా బ్యాక్టీరియం అనే పెట్టడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు కాదు అన్నారు, కానీ దీనికి ఆన్సర్ బ్యాక్టీరియమే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. నెక్స్ట్, భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందినది. భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్, IoT విస్తరించగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. IoT అంటే ఏంది? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరు మరియు ఆర్థిక మంత్రి. దీనికి ఆన్సర్ రాజా తోడర్మాల్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వీరిచే నియమింపబడతారు. దీనికి ఆన్సర్ భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పాని మొదట కనుగొనినవారు. దీనికి ఆన్సర్ RB దయారాం సాహ్ని. సో ఇంత పాటుగా కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు, కానీ మనకి ఆన్సర్స్ లో మన ఇండియన్ నేమ్ ఇచ్చారు కాబట్టి ఇది పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమిపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఈ దేశ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్య సమితి హరిత అవార్డును పొందారు. సో దీనికి ఆన్సర్ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు. ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్, పునరుత్పాదక శక్తి వనరు. దీనికి ఆన్సర్ సౌరశక్తి. నెక్స్ట్, పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలి కలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు. ఆన్సర్ మైసూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం
ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ లక్ష్యంగా ఉంది. దీనికి ఆన్సర్ 2020. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం? అన్నిటికంటే ఫస్ట్ స్టార్ట్ అయింది మెడ్రాస్ యూనివర్సిటీ. 1857లో స్టార్ట్ అయింది మెడ్రాస్ యూనివర్సిటీ, కాబట్టి ఆన్సర్ మెడ్రాస్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అశక్తత. డిస్గ్రాఫియా అంటే దీనికి సంబంధించిన అశక్తత. సో దీనికి ఆన్సర్ వచ్చేసి లేఖనం. లేఖనం అంటే రాయడానికి సంబంధించిన అశక్తత. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం. భారతదేశ మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీరియోస్క్లీరోసిస్ అనగా, సో ఇది ఒక విధమైన జబ్బు. సో దీనికి మీనింగ్ ఏంటంటే దమనులు గట్టిపడడం. సో దమనులు, సిరలు అనే 2 రకాల నరాలు ఉంటాయి కదా, వాటిలో దమనులు గట్టిపడ్డాన్ని ఆర్టియోస్క్లీరోసిస్ అంటాం. నెక్స్ట్, మొదలియార్ కమిషన్ ఇలా కూడా పిలుస్తారు, సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. సక్సెస్ పాఠశాలను 2008వ సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ ప్రాథమిక విద్యను మొదటగా సూచించిన కమిటీ లేదా కమిషన్? సార్జెంట్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చీకటం మొదలగు శైశవ ప్రవర్తనలు చూపుతాడు. చిన్నపిల్లల ప్రవర్తనలు చూపుతాడు. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ వచ్చేసి ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ లక్షణం తగ్గుతుంది. నైతిక వివేచన పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ లక్షణం తగ్గుతుంది. ఆన్సర్ స్వీయ కేంద్రీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావాలుగా ఉంటారు. ఆన్సర్ లంబాకృశ కాయత. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. ఆన్సర్ శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. దీనికి ఆన్సర్ మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్, జీవ సంబంధ కారకం కానిది సంస్కృతి. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. ఆన్సర్ వచ్చేసి 3 నుంచి 4 సంవత్సరాలు, 3 to 4 years. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ యొక్క సంప్రదాయ నైతిక వివేచన దశ మంచి బాలుడు, మంచి బాలిక. విధేయత శిక్ష అంటే అది పూర్వ సంప్రదాయ స్థితి. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. ఆన్సర్ వచ్చేసి గుప్త స్థితి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమ అనున్నది కింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. ఆన్సర్ వచ్చేసి సంతోషం మరియు అంగీకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని
తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణయే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని నిర్వచించింది. దీనికి ఆన్సర్ ఆల్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్యలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ఆన్సర్ ఏక వర్సెస్ అనేక. ఏక వర్సెస్ అనేక. నెక్స్ట్ క్వశ్చన్, భాష సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా. దీనికి ఆన్సర్ వచ్చేసి డిస్ఫేషియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా. డిస్ఫేషియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా. నెక్స్ట్ క్వశ్చన్, బోబోడాలను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? దీనికి ఆన్సర్ ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్వచించినది? దీనికి ఆన్సర్ ట్రావర్స్. దీనికి ఆన్సర్ ట్రావర్స్ అని ఆయన నిర్వచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధన ద్వారా తెలిసింది. దీనికి ఆన్సర్ పని తేలికగా ఉన్నప్పుడు. పని తేలికగా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈ రోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకోవట చాలా కష్టమైంది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి. ఆన్సర్ పురోగమన జోక్యం. నిన్న చదివిన దానికి ఈరోజు చదవలేకపోతే అది పురోగమన. అట్లా కాకుండా ఈరోజు చదివిన దానివల్ల నిన్న చదవలేకపోతే అది తిరోగమన. నెక్స్ట్ క్వశ్చన్, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితుడితో పదునుగా మాట్లాడినా అది ఈ రక్షక తంత్రం. దీనికి ఆన్సర్ విస్థాపనం. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని విస్థాపనం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రవర్తనవాదులు. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణకు పూనుకొను అను అర్థంలో ఉపయోగించు జాతీయం. రక్షణకు పూనుకొను అను అర్థంలో ఉపయోగించిన జాతీయం. దీనికి ఆన్సర్ కొమ్ముగాయు. నెక్స్ట్ క్వశ్చన్, గిరి కార్ముకము ఈ పదంలోని సమాసము. గిరి కార్ముకము సమాసం రూపక సమాసం. ఆన్సర్ రూపక సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, గోటి పదంలో ఉపవిభక్తి ఈ, గోటి పదంలో ఉపవిభక్తి టి, కూర్చి గురించి అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. పట్టి అనేది పంచమి విభక్తి ప్రత్యయం. 4 ఇచ్చారు. ఈ 4ట్లో ఏవి కరెక్ట్ ఏవి కాదని అడిగారు. సో 2 మరియు 4 కరెక్ట్ అన్నమాట. కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసాలలో ఇచ్చిన పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు ప్రయోగం చేయడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందినది. దీనికి ఆన్సర్ పదజాల అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, భూపసభ అర్థం. భూపసభ అంటే రాజ్యసభ. దీనికి ఆన్సర్ రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, కన్నెగంటి హనుమంతరావు స్వగ్రామం మించాలపాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది పాత్రలతో సంబంధం ఉన్న పాఠ్య భాగంతో జతపరచండి అన్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి శుద్ధోధనుడు దేనికి జతపరచాలంటే దయ. నెక్స్ట్ బీర్బల్ని దేనికి జతపరచాలంటే కాకుల లెక్క. నెక్స్ట్ కాంతమ్మని దేనికి జతపరచాలంటే వింతలోకం. నెక్స్ట్ ప్రజ్ఞని దేనికి జతపరచాలంటే బంగారు పాప. కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి. దీనికి ఆన్సర్ కార్యకరణ సంబంధాన్ని తెలుపుతాయి. ఇతే అనేవి. గిడుగు రాజేశ్వరరావు గారి రచన చిలుక సందేశం. నెక్స్ట్ క్వశ్చన్, యుక్తి నానార్థాలు ఏంది? ఉపాయం నేర్పు. నెక్స్ట్ క్వశ్చన్లో ఆర్డర్ అడిగాడు. ఒక పద్యం ఇచ్చి దాని ఆర్డర్ అడిగాడు. సో దీనికి
ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత తర్వాత ఫస్ట్ ఈ, తర్వాత ఈ, తర్వాత తర్వాత వస్తుందన్నమాట. సో, ఆ పద్యము మీరు ఆ సీక్వెన్స్‌లో, అంటే పద్యం మనం ఒకసారి చదివుంటే ఆ సీక్వెన్స్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్. గూయుచు నేల దూకుచును గుంపులు గూడి కపీంద్రు లెంతయున్. ఈ పద్యపాదం అడిగాడు. ఈ పద్యపాదం ఉత్పలమాల. నెక్స్ట్ క్వెషన్. అవును, నా మొహాన్ని మీరు స్పష్టంగా చూడాలంటే అర్ధరాత్రి దాకా ఆగాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి రోడ్డు. నెక్స్ట్ క్వెషన్. లలిత పాటను పాడింది. సో, ఈ రెండిట్లో ఏది సత్యం, ఏది అసత్యం అని అడిగాడు. సో, రెండు సత్యాలే. లలిత పాటను పాడింది అనొచ్చు, లేదా లలిత పాట పాడింది అనొచ్చు. నెక్స్ట్ క్వెషన్. అబ్బురమబ్బు శాంతి చంద్రికలను భూమి ప్రపంచ చరిత్రలోన బంధురా. ఈ వాక్యంలోని అలంకారం అని అడిగాడు. సో, దీనికి అలంకారం వచ్చేసి రూపక అలంకారం. నెక్స్ట్ క్వెషన్. చిరవాంఛ దీర్ఘశ్రమ ఇలా వ్యర్థం అయిపోతున్నందున చాలా చాలా కుమిలిపోతున్నాడు అతను. ఈ వాక్యాలు గల పాఠం. స్ఫూర్తి ప్రదాతలు. ఈ వాక్యం గల పాఠం గులాబీ అత్తరు అనే పాఠంలో ఈ వాక్యాలు ఉన్నాయంట. అంటే ఒకసారి మన పాఠాలు చదివి ఉంటే మనకి స్ఫురణకు వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. రవము పర్యాయ పదాలు. రవము అంటే ధ్వని శబ్దము. నెక్స్ట్ క్వెషన్. మృద్ఘటము ఈ పదంలోని సంధి పేరు. జస్వ సంధి. ఈ పదంలోని సంధి పేరు ఏంది? జస్వ సంధి. నెక్స్ట్ క్వెషన్. విద్యార్థి సాహిత్య రచనలో విమర్శనా దృక్పథం కలిగి ఉంటాడు. ఈ స్పష్టీకరణ లక్ష్యం వచ్చేసి సృజనాత్మక శక్తి. నెక్స్ట్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాటకు ఒరిస్సాలో గల పేరు ఏంటంటే కందాయి. నెక్స్ట్ క్వెషన్. మీ తరగతిలో పాటలు పాడే పిల్లవాడి నైపుణ్యాన్ని గురించి ఒక పేరా రాయండి. ఈ ప్రశ్నను పరీక్షించే నైపుణ్యం ప్రశంస. నెక్స్ట్ క్వెషన్. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది. దీనికి ఆన్సర్ వచ్చేసి సందర్భాల సృష్టి ద్వారా. నెక్స్ట్ క్వెషన్. సర్వశిక్ష అభియాన్ లక్ష్యాల్లో ముఖ్యమైనది. దీనికి ఆన్సర్ నాణ్యమైన విద్యను అందించడం. నెక్స్ట్ క్వెషన్. ముష్టి ఈ పదానికి నైఘంటిక అర్థం పిడికిలి. ఇప్పుడు భిక్షము అనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిణామం. దీనికి ఆన్సర్ వచ్చేసి లక్ష్యార్థ సిద్ధి. నెక్స్ట్ క్వెషన్. వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది. దీనికి ఆన్సర్ ఆంధ్ర వాచస్పతం. నెక్స్ట్ క్వెషన్. మాగధి దీనికి చెందిన భాష. మాగధి అనేది ప్రాకృతానికి సంబంధించిన భాష. నెక్స్ట్ క్వెషన్. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం కంప్యూటర్. నెక్స్ట్ క్వెషన్. ద్వితీయ భాష తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువల్లో ఇది ఒకటి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఔపచారికాలు. ఇది తెలుగుకు సంబంధించి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ది యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హీ వాస్ వెక్స్డ్ ఎట్ హిస్ ఫెయిల్యూర్. నెక్స్ట్ క్వెషన్. చూస్ ది నావెల్ రిటన్ బై డానియల్ డెఫాయ్ రాసిన నవల్ ఏంది అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి రాబిన్సన్ క్రుసోయ్. నెక్స్ట్ క్వెషన్. ద ప్లే రిహార్సల్ వాజ్ రిటన్ బై జార్జ్ విలియర్స్. నెక్స్ట్ క్వెషన్. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ డాష్ హర్ స్టడీస్ అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఇన్ హర్ స్టడీస్. నెక్స్ట్ క్వెషన్. దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్. దీనికి ఆన్సర్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్లో జరిగేదని తెలుపుతుంది అని. నెక్స్ట్ క్వెషన్. చూస్ ది ఇంపరేటివ్ సెంటెన్స్ అమంగ్ ది ఫాలోయింగ్. వీటిలో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏందని అడిగాడు. దీనికి ఆన్సర్ డూ వాట్ ఐ హావ్ సెడ్. నెక్స్ట్ క్వెషన్. నన్ బట్ ది బ్రేవ్ డిజర్వ్స్ దిస్ రివార్డ్. చూస్ ది పార్ట్ ఆఫ్ ది స్పీచ్ ఆఫ్ ది వర్డ్ బట్ అనేది దేనికి యూజ్ చేసామని అడిగాడు. దీనికి ఆన్సర్ ప్రిపోజిషన్. నెక్స్ట్ క్వెషన్. చూస్ ది
ఓడే రిటన్ బై పాబ్లో నెరూడా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఓడే టు సాల్ట్. ఓడే టు సాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, he confused his crime. he confessed his crime. he confessed his crime. Choose the correct complex sentence of the sentence. దీన్ని కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అడిగాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి he confessed that he had committed the crime. నెక్స్ట్ క్వశ్చన్, I was dash eyewitness టు డాష్ యాక్సిడెంట్ ఆన్ డాష్ మెయిన్ రోడ్. దీనికి ప్రపోజిషన్స్ పెట్టమన్నాడు. సో దీనికి ప్రపోజిషన్స్ వచ్చేసి ఐ వాజ్ అన్ ఐ విట్నెస్ టు ది యాక్సిడెంట్ ఆన్ ది మెయిన్ రోడ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ది సెకండ్ సిలబుల్. సెకండ్ సిలబుల్లో స్ట్రెస్ ఉండే వర్డ్ ని కనుక్కోమన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి అఫోర్డబుల్. అఫోర్డబుల్. నెక్స్ట్ క్వశ్చన్, in a story if the narrator uses he or she and he is an outside observer, the story is called as a third person narrative. Answer, third person narrative. Next question, I dash Bihar before the earthquake dash అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి I had left Bihar before the earthquake will occur. సారీ కాదు, దీనికి ఆన్సర్ వచ్చేసి I had left Bihar before the earthquake occurred. Answer 2. Next question, choose the list of words with all nouns. అన్ని నౌన్స్ ఉండే వర్డ్స్ని కనుక్కోమన్నాడు. సో మనకి ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డైరెక్టర్, అప్రోచ్, పర్మిషన్, ప్లేస్. డైరెక్టర్, అప్రోచ్, పర్మిషన్, ప్లేస్ ఇవన్నీ కూడా నౌన్సే. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ సి ఈ సైలెంట్. లెటర్ సి సైలెంట్గా ఉండేది కనుక్కోమన్నాడు. అక్వైర్. అక్వైర్లో సి సైలెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ సమ్టైమ్స్ గో టు డాష్ స్కూల్ ఆఫ్ మై సన్ టు రివ్యూ హిజ్ ప్రోగ్రెస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఐ సమ్టైమ్స్ గో టు ది స్కూల్. ది అనేది పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ పర్సనల్ లెటర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ షుడ్ బి సింపుల్ అండ్ డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హీ డాష్ ఏ హార్స్ బిఫోర్. దీనికి ఆన్సర్ వచ్చేసి he has never ridden a horse before. He has never ridden a horse before. Next question, the essay Reflections on Gandhi was written by. దీనికి ఆన్సర్ Susan B. Anthony. Next question, choose the word that has the sound E. Correct answer, him. E, him. Next question, a detailed plan that provides the basis for developing an entire test is called as. దీనికి ఆన్సర్ blueprint. Next question, one of the following is not a two-way listening process. Find out. Listening to plays on the radio. Answer, listening to plays on the radio. Next question, the full form of APEKX. దీనికి full form వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ 11 to 18 months ఏజ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్. 11 to 18 months ఏజ్ ని సింగిల్ వర్డ్ ఏజ్ అని చెప్తాం అనమాట. సింగిల్ వర్డ్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ కంటెంట్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ కి ఎగ్జాంపుల్ లిజనింగ్, మిగతా కూడా ప్రిపోజిషన్స్, ఆక్సిలరీ వెర్బ్స్. కంటెంట్ వర్డ్ లిజనింగ్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ది వర్డ్ కంఫర్టబుల్. కంఫర్టబుల్ అనే వర్డ్ లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి అని అడిగాడు. 4 syllables. కంఫర్టేబుల్ 4 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అని అడిగాడు. ఇచ్చిన వాటిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ చైల్డ్ ఈజ్ ద లీస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఎనీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నాడు. కానీ అది లీస్ట్ ప్రియారిటీ కాదు, హై ప్రియారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు. ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ప్లానింగ్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ అమాంగ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఇది ఫాల్స్ గా ఇచ్చాడు, మిగతా అన్ని కరెక్ట్ గా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, యాడింగ్ టు కెనలే అండ్ స్వెయిన్ సోషియో లింగ్విస్టిక్ కంప్లీట్ రెఫర్స్ టు. దీనికి ఆన్సర్ వచ్చేసి ద కాపింగ్ స్ట్రాటజీస్ దట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది సోషల్ కంటెంట్ ఇన్ విచ్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, ద పెడగాగీ ఆఫ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్
ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్విషన్ సపోర్టెడ్ బై. దీనికి ఆన్సర్ వచ్చేసి క్రాషన్. క్రాషన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి. సో ఇంతవరకు మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, దాని తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, దాని తర్వాత సైకాలజీ, దాని తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్, ఇవన్నీ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మిగిలినవి పెట్టడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత డిస్క్రిప్షన్లో వివిధ జిల్లాలకు సంబంధించిన లింక్ ఇచ్చినాము. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ మార్క్స్ని ఎంటర్ చేయడం మర్చిపోవద్దు.